హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, సో ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. సో మంచి ఆపర్చునిటీ అనమాట. మనకైతే దాదాపు 500 అసిస్టెంట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ నోటిఫికేషను, సో ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు. సో నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మంచి ఆపర్చునిటీ అనమాట. డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళకైతే గుడ్ ఛాన్స్, అస్సలు మిస్ అవ్వదు. తప్పకుండా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ చేయండి ఇన్ టైంలో. ఓకేనా, డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. నా స్మాల్ రిక్వెస్ట్, ఇంకెవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో మనకు వచ్చేసి ఎన్ఐసిఎల్లో మనకైతే దాదాపు 500 ఉద్యోగాలు, ఓకేనా, 500 జాబ్స్కి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో చూద్దాం దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా. సో ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి రోల్ నథింగ్ బట్ పోస్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ అనమాట. ఓకేనా, వీళ్ళు అసిస్టెంట్ పోస్టులను అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకు క్లాస్ 3, ఓకేనా, అసిస్టెంట్ రోల్లో ఉన్నటువంటి క్లాస్ 3 పోస్టులను అయితే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో దాదాపు టోటల్ వేకెన్సీ చూసుకుంటే మనకు వచ్చేసి 500 వేకెన్సీస్ అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు దాదాపు 500 ఉద్యోగాలు అంటే చాలా అనమాట. సో 100% ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు వచ్చేసి, సో ఈ ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్, అర్హత ఏముండాలి. సో ఇక్కడ చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో మనకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఓకేనా, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకు ఎనీ డిగ్రీ అనమాట. ఓకేనా, డిగ్రీ అయితే మీరు పాస్ అయి ఉండాలి కంపల్సరీ, ఇది గుర్తుపెట్టుకోండి. క్వాలిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి మనకు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునేటువంటి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరిగా నైపుణ్యం కలిగి ఉండాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇవన్నీగా మనకు ఓవరాల్ ఆర్ఓలు ఇండియాలో ఇస్తున్నారు కాబట్టి, ఓవరాల్గా ఇండియా వైజ్ వీళ్ళు ఫిల్ చేస్తున్నారు కాబట్టి, మనం ఏ స్టేట్ నుంచి అయితే మనం అప్లికేషన్ చేస్తున్నాం, ఏ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి అయితే మనం అప్లికేషన్ చేస్తున్నామో అక్కడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ మనది తెలంగాణ అనుకోండి, కంపల్సరీ మనకి ఏంది మదర్ టంగ్ తెలుగు అనేది మనకు రైటింగ్ ఉండాలి, రీడింగ్ ఉండాలి, అంటే రాయడం, చదవడం, అదేవిధంగా టాకింగ్. సో దీనిలో అయితే కంపల్సరీ మీరు నైపుణ్యం అయితే కలిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో రాయడం, మాట్లాడడం, అదేవిధంగా చదవడం అయితే మీకు వచ్చి ఉండాలి, మదర్ లాంగ్వేజ్. అట్లా ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అప్లికేషన్ చేసేవాళ్ళు. ఓకేనా, అదొకటి చూసుకోండి, అది మస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీ యొక్క ప్రాంతీయ భాష తప్పనిసరిగా మీకు రావాలి, అది రాయడం, మాట్లాడడం, చదవడం. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మరొకటి ఏజ్. సో ఈ యొక్క ఉద్యోగాలకు మనం కనుక అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్ ఎంత ఉండాలి. మరి దీనికి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే మనకు వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో మీ ఏజ్ అయితే ఉండాలి. ఓకేనా, 21 to 30 years మధ్యలో అయితే మీ యొక్క ఏజ్ అయితే ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంకా మన కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలు ఏవైతే ఉంటాయో వాటికైతే సడలింపు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ అయితే మనకు 21 to 30 years అయితే మీ ఏజ్ ఉండాలి, అది చూసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ అనేది మనం ఏ విధంగా చేయాలి ఇక్కడ. ఓకేనా, అప్లికేషన్ ప్రాసెస్. సో అప్లికేషన్ వచ్చేసి మనము ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఆన్లైన్ త్రూ మాత్రమే మీరైతే ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ అయితే చేసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ సంబంధించినటువంటి స్టార్టింగ్ డేట్, సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు గుర్తుపెట్టుకోండి, జూలై 18 నుంచి అయితే మనకు స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఓకేనా, జూలై 18 నుంచి మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో తొందరగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్, మరి చివరి తేదీ, ఇప్పుడు ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి ఆగస్టు 7th లాస్ట్ డేట్ అనమాట. ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే. ఓకేనా, ఆగస్టు 7th లాస్ట్ డేటు, ఇన్ టైంలోపు అయితే అప్లికేషన్ అయితే చేయండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. బిఫోర్ అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మనకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మనకు వచ్చేసి
ఎగ్జామ్ ప్యాటర్న్ మరి ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తాను, అది కూడా ఒకసారి చూద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి ఎగ్జామ్ విషయానికి వస్తే మనకు మరి కంపల్సరీ ఎగ్జామ్తోనే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ మనకు ఫేజ్ 1 అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, ఫేజ్ 1 ఉంటుంది. ఇది కూడా మనకు వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది కూడా ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ తేదీ వచ్చేసి మనకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడుందంటే సో ఆగస్టు 27th అయితే మనకు ఫేజ్ 1 అయితే ఎగ్జామ్ అయితే జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫేజ్ 1 ఎగ్జామ్ ఆగస్టు 27th ఉంది. అదేవిధంగా మనకు వచ్చేసి ఫేజ్ 2 ఎగ్జామ్ కూడా ఉంది. ఓకేనా, ఫేజ్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకు అక్టోబర్ 30కి అయితే ఉండడం జరిగింది. ఓకేనా, అక్టోబర్ 30కి అయితే మనకు ఫేజ్ 2 ఎగ్జామ్ ఉంది, గుర్తుపెట్టుకోండి అది కూడా. ఓకేనా, ఈ రెండు ఇంపార్టెంట్. మనకు ఫేజ్ 1 ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది, ఫేజ్ 2 ఎగ్జామ్ కూడా డేట్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ చేస్తారు కదా, అదే దాంతో ఫేజ్ 2 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఎగ్జామ్స్ త్రోనే మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. ఇక్కడ ఎవరైతే మెరిట్లో వచ్చిన వాళ్ళకు మెరిట్ ఉన్న వాళ్ళని బయటకు తీసిన తర్వాత కంపల్సరీ వీళ్ళకి వచ్చేసి మనకు ఈ యొక్క ఎగ్జామ్లో రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను అయితే ఎంపిక చేస్తారు. సో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇలా మెరిట్ వచ్చిన వాళ్ళకైతే రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, మనం ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తామో ఆ స్టేట్లో ప్రాంతీయ భాష అయితే చదవడం, మాట్లాడడం, రాయడం తప్పనిసరి రావాలి. సో మనకు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది, ఇదొకటి. దీని తర్వాత మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. లాస్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు మెడికల్ ఎగ్జామ్ పెట్టేసి ఈ రెండింటిలో మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ అయితే చేసుకోవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. మంచి ఇంపార్టెంట్ అండ్ మంచి జాబ్స్ ఉన్నాయి, దాదాపు 500 వేకెన్సీస్ ఉండడం జరిగింది. మంచి అనమాట. క్వాలిఫికేషన్ కూడా మనకు డిగ్రీ తోటి ఫిల్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాని నుంచి మీరు అప్లికేషన్ చేయండి, ఇన్ టైంలోపు అప్లికేషన్ చేయండి. మనకు అన్ని డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది, స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు, అదేవిధంగా ఫేజ్ 1 ఎగ్జామ్ డేటు, ఫేజ్ 2 ఎగ్జామ్ డేటు, సెలక్షన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా చేస్తారని చెప్పారు. సో తప్పకుండా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళ అస్పిరెంట్స్ ఎవరైతే ఉంటే మీ స్టేట్లో మీకు మదర్ లాంగ్వేజ్ కంపల్సరీ రాయడం, చదవడం వచ్చి ఉంటే 100% ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయండి, అస్సలు మిస్ అవ్వదు. మంచి ఆపర్చునిటీ మనకైతే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇందులో నుంచి అయితే మనకు క్లాస్ 2 సంబంధించినటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉండి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కంపల్సరీ ఇన్ టైంలోపు అయితే అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. సో మీకు ఎలాంటి జాబ్స్ కావాలి, 10th క్లాస్ మీద, ఇంటర్మీడియటా, డిగ్రీనా, అది ప్రభుత్వ ఉద్యోగాల, ప్రైవేట్ ఉద్యోగాల, కామెంట్ రూపంలో తెలియజేయండి. 100% వాటి మీద కూడా మీకు నేను వీడియోస్ అయితే అందిస్తూ ఉంటాను, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ విత్ మీ.